కథాభిమానులకి స్వాగతం. ఈరోజు వినబోయే కథ ఆడిపాడిన ఇల్లు. రచయిత్రి కుప్పిలి పద్మగారు. ఈ కథ వారి కథా సంపుటి ముక్తలోనిది. మరి వినండి. కుప్పిలి పద్మగారి ఆడిపాడిన ఇల్లు. అప్పుఘర్ దాటి స్కూటర్ భీమిలీ రోడ్డు వైపు వెళ్తోంది. ఎడంవైపు కొండ, దానిపై పచ్చదనాన్ని సంతరించుకుంటున్న చెట్లు, కుడివైపు సువిశాలంగా పరుచుకున్న సముద్రం. నీలంగా, ఊదాగా, తెల్లగా, పచ్చగా. అబ్బో, ఆ సాగర సౌందర్య దేవత ఎన్నో రూపాల మనసుని ఆరాట పెడుతోంది. రాజు నడుం చుట్టూ చేతులేసి నిశ్చింతగా స్కూటర్ వెనక సీటుపై కూర్చుని పరిసరాల అందాలను చూస్తోంది వసుధ. వేగంగా వెళుతున్న స్కూటర్కి లారీలు, సిటీ బస్సులు, కార్లు, జీపులు ఎదురొస్తున్నాయి. భీమిలీ వైపు ఐస్ క్రీం బండిని తోసుకుంటూ వెళుతున్న కుర్రాడిని చూసి, ఇలా ఎక్కడి వరకు తీసుకెళ్తాడో, అవి అమ్మితే ఎంతొస్తుందో, దాని మీద ఎంతమంది బతకాలో జాలిపడ్డాడు రాజు. భీమిలీ వెళుతున్న ఆనందంలో ఉందేమో వసుధ ఐస్ క్రీం కావాలని అడగలేదు. రాజు స్కూటర్ ఆపాడు. ఆమె దిగి చుట్టూ చూసింది. సముద్రపు అలల హోరు తప్ప మానవపరమైన సవ్వడులేవీ లేని ఆ ప్రదేశంలో అక్కడక్కడా కట్టిన ఇళ్ళు దర్శనమిచ్చాయి. ఇక్కడితో విశాఖ ఆఖరు, ఇక్కడి నుంచి భీమిలీ మొదలు. ఇదిగో ఈ స్థలం నాది, మైలురాయిని చూపిస్తూ అన్నాడు రాజు. విశాఖ అతని స్థలంతో ఆఖరవుతుంది. అక్కడి నుంచి భీమిలీ మొదలవుతుంది. ఆమె ఆశ్చర్యంగా ఆ స్థలాన్ని చూస్తూ సంబరంగా స్థలంలోకి పరుగెత్తింది. రాళ్లు తగులుతున్నా, ముళ్లకంపలు గీరుకున్నా లెక్కలేనితనంగా అటూ ఇటూ హడావిడిగా తిరిగింది. స్థలం వెనుక అక్కడక్కడ గుంపుగా సరుగుడు చెట్లు, ఇసుక, సముద్రం. ఎక్కడో చిన్న ఇల్లు కట్టుకోవాలి, ఎంచక్కా రోజు సముద్రం మీదకి తెప్పపై వెళ్ళొచ్చు అన్నాడు అతను. ఢిల్లీ వదిలి మనం ఇక్కడికి వస్తే భీమిలీ ఇంట్లోనే ఉండాలి, ఖచ్చితంగా చెప్పేసింది ఆమె. అతను నవ్వుతూ, ఆ ఇల్లు బాగుంటుందా అడిగాడు. నువ్వే చూస్తావుగా అంటూ స్కూటర్ ఎక్కింది. ఎర్రమట్టి దిబ్బలు. భీమిలీలో ఓసారి ఊరంతా ఎర్రమట్టి దిబ్బల వైపు, ఉరుకులు పరుగుల వైపు కదిలారు. విశాఖలో చదివే పిల్లలు జంటలు జంటలుగానో, గుంపులు గుంపులుగానో భీమిలీ సముద్ర తీరానికి రావడం సర్వసాధారణం. అలా వచ్చిన జంటలోని ఓ కుర్రాడు దురదృష్టవశాత్తు వర్షంలో తడిసిన ఎర్రమట్టి దిబ్బలో కాలు వేయడం, ఆ మట్టి దిబ్బ అతడిని తనలోకి లాక్కోవడం క్షణంలో జరిగింది. ఆ యువతి హాహాకారాలతో భీమిలీ ప్రతిధ్వనించింది. ఆ అమ్మాయి కన్నీటితో మరో సముద్రాన్ని సృష్టించింది. పాపం, ఇప్పుడు ఆమె ఏం చేస్తుందో. అతన్ని తలుచుకుంటూ మరొకరిని జీవితంలోకి ఆహ్వానించలేదా, లేక అతడినే జ్ఞాపకంగా మిగిల్చుకొని కొత్త జీవితం ప్రారంభించిందా? అసలు రెండింటిలో ఏది మంచిది? మనిషిని సజీవంగా ఉంచేది, జీవితాన్ని ఉత్సాహంగా నడిపించేది ఏదైనా ఉత్తమమైనదే. ఇదేనా భీమిలీ అడిగాడు అతను. జ్ఞాపకాల నుంచి వెలుపలికి వస్తూ, ఇదిగో ఇదే నరసింహస్వామి కొండ. ఈ కొండపైనే భీముడు రాక్షసుణ్ణి చంపాడు, అందుకే ఈ ఊరికి భీముని పట్నం అనే పేరొచ్చింది. పైకి వెళదామా? చంటి పిల్లాడికి వివరించినట్లు చెప్పిందామె. స్కూటర్ ఆపి ఆ ఎండలో మెట్లెక్కి కొండపైకి వెళ్ళారు. రోజు ఉదయం ఈ కొండకొచ్చేదాన్ని, నిద్రగన్నేరు చెట్టును చూస్తూ చెప్పిందామె. చిన్నప్పుడు అంత భక్త? అబ్బెబ్బే, ఇవిగో ఈ పూల కోసం రాలిన నిద్రగన్నేరు పూలను ఏరుతూ అందామె.
ఇంకా పైకి వెళ్తే కొలను ఉంటుంది. దాన్ని సీతమ్మ కొలను, ద్రౌపది చెరువు అంటారు. పరిశోధనావేత్తల కనుబొమ్మలు ముడుస్తూ అందామే. ఇప్పుడు అక్కడికి వెళ్ళాలా? నుదుటిపై కారుతున్న చెమటని తుడుచుకుంటూ భయంగా అడిగాడు. సాయంత్రం వెళ్దాం, కన్రెప్పలు ఆర్పుతూ వరమిచ్చిన దేవతలా అందామే. ఇద్దరూ కిందకు వచ్చారు. మీ ఇల్లెక్కడా? కాస్త ఊరంతా తిరిగి వెళదాం, ఇంట్లోకి వెళితే బయటికి రావాలనిపించదు అందామే. అసలు నువ్వు ఇల్లు గుర్తుపట్టగలవా? అనుమానంగా అడిగాడు. భలేవాడివే, పుట్టింది విశాఖైనా 3 రోజుల పాపాయిగా పెరగడం మొదలుపెట్టింది ఇక్కడే అందామే. ఎన్నేళ్ళు వచ్చే వరకు ఇక్కడున్నావు? 10 ఏళ్ళు. నాన్నగారికి ఢిల్లీలో ఉద్యోగమైనా నేను ఇక్కడే అమ్మమ్మ దగ్గర పెరిగాను. నాకు 10 ఏళ్ళు ఉండగా తాతగారు పోయారు. అమ్మమ్మ ఎవరి దగ్గర ఉండటానికి ఇష్టపడలేదు. ఇంటిని ఎవరో దూర బంధువులకు అమ్మేసి అమ్మమ్మ మధుర వెళ్ళిపోయింది. నేను ఈ ఊరు విడిచి వెళ్ళనన్నా ఢిల్లీ పంపించేసింది అమ్మమ్మ. నువ్వు అందంగా ఉన్నావనో ఇంజనీర్గానో ప్రేమించలేదు, విశాఖ అబ్బాయివని గొప్ప రహస్యం చెప్తున్నట్లు అందామే. ఇలా ఎండలో భీమిలి అంతా తిప్పుతావని తెలిస్తే నన్ను నువ్వెంత ప్రేమించినా పెళ్లి చేసుకునేవాడిని కాదు అన్నాడు అతను. భీమిలి గురించి నీకేం తెలుసు? ఆగాగు, ఇదిగో ఇదే గంటస్తంభం. ఇదేంటి ఇంతలా మారిపోయిందంతా? అప్పట్లో ఇంత ఇరుగ్గా ఉండేది కాదు. అసలు ఈ ఊర్లో సినిమా హాల్స్ ఉండేవే కావు. అయ్యో, ఊరంతా ఇరుగ్గా ఏంటోలా అయిపోయింది దిగులుగా అందామే. ఆ ఎదుటి సందులోకి వెళ్ళు. ఇదే నేను చిన్నప్పుడు చదివిన స్కూలు. నాకోసారి క్లాసులో మోస్ట్ సైలెంట్ గర్ల్ అనే అవార్డు వచ్చింది. ఓ సోప్ బాక్స్ ఇచ్చారు. పూర్తిగా మారిపోయిన పాఠశాల భవనాన్ని చూస్తూ చెప్పిందామె. నీకా? గలగలా మాట్లాడుతున్న ఆమె వైపు అనుమానంగా చూస్తూ అడిగాడు. నాకే, చిన్నప్పుడు. పెద్దయ్యాక కాలేజ్లో మోస్ట్ యాక్టివ్ స్టూడెంట్ అని ఇచ్చారులే. అసలు విషయం ఏంటంటే ఏ ప్రైజులు ఉన్నాయో చూసుకొని నేను అలా మారిపోతుంటానన్నమాట. ఇంతకీ నీకేమైనా ప్రైజులు వచ్చాయా అడిగిందామె. జెంటిల్మెన్ ఆఫ్ ది బ్లాక్ అని ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు హాస్టల్లో వాళ్ళు ఇచ్చారు చెప్పాడు. నిజంగా నువ్వు జెంటిల్మెనే. ఇదిగో ఇదే రౌండ్ బంగ్లా. మరో చరిత్రలో బాలు, స్వప్న అని రాసుకుంది ఇక్కడే. విశాఖ రచయితలు చాలామంది ఇక్కడ కూర్చుని నాటకాలు కూడా రాశారు. ఇది నిజానికి డచ్ వారి బంగ్లా, వారి వారసత్వం, జ్ఞాపకాలు అంటూ ఇసుకలోకి పరిగెత్తింది. అతను ఆమె వెనుక నడిచాడు. ఇవే చలంగారు ముచ్చటపడిన సముద్రపు రాళ్ళు. టూరిస్ట్ గైడ్లా అందామే. ఆహా అన్నాడు అతను. నిజంగా ఇవే అంటూ కాస్త ముందుకు వెళ్ళగానే ఇంకాస్త ఉన్నతంగా, నున్నగా, నిగనిగలాడుతూ నీలి కెరటాలతో ఆడుకుంటున్న పాత రాళ్ళు కనిపించగానే వాటి వంక అనుమానంగా చూస్తూ, రాజా, చలంగారికి ఇష్టమైన రాళ్ళు అవి కావు, ఇవి. ఇందాక పొరపాటు పడ్డాను అందామె. అతను అయోమయంగా చూస్తూ, నాకు తెలీదు, నువ్వేం చెప్తే అవే అనుకోవాలి అంటూ నవ్వాడు. మా బుజ్జివి కదా, నిజంగా ఇవే అంటూ నమ్మమని అతని గడ్డం పట్టుకొని బతిమాలింది. సరే సరే, మీ ఇల్లు అన్నాడు అతను నీరసంగా. అదిగో ఆ కనిపించే వీధిలోనే అందామే. బతికించావు, ఇంకెక్కడెక్కడ తిప్పుతావోనని భయపడ్డా. పసితనపు గుండెల్లో చెదరని, తరగని ఆకర్షణని నింపిన భీమిలి జలసౌందర్యపు వింత సోయగాలు, కెరటాల మార్దవపు కేళీ విలాసం, అలల లేతదనం, తెల్లని నురుగు యవ్వనం, గాలిలో మెరుపు, మరే సముద్రంలోనూ కనిపించని సుకుమార గాంభీర్యం గుండెల నిండా నింపుకొని ఆమె తన ఇంటివైపు కదిలింది. ఎర్ర పోస్ట్ బాక్స్, ఎత్తరుగుల ఇల్లు. ఇదే ఇల్లు.
ఇక్కడే ఈ ఇంటి ప్రాంగణంలోనే పాకింది. అడుగులేసింది, అక్షరాలు దిద్దింది. ఇదేనా మీ ఇల్లు? అడిగాడు అతను. "ఆ, ఇదే ఇదే." ఉద్వేగంగా ఇంట్లోకి ప్రవేశించింది ఆమె. అతను ఇంట్లోకి వెళ్ళాడు. "ఇది కచేరీ గది. ఈ గోడలపై చూడు, గాంధీ, నెహ్రూ, మోతీలాల్, సరోజినీ నాయుడు, ఇందిరాగాంధీల ఫోటోలు. తాతగారు గాంధేయవాది. ఇదిగో రాట్నం." ఆయనకు కాంగ్రెస్ పార్టీ అంటే బోల్డ్ అంత గౌరవం, భక్తి. "ఇదిగో ఈ చూరు నుంచి ఎండవేళ సూర్యుడు, వెన్నెలవేళ జాబిల్లి, అప్పుడప్పుడు వానదేవుడు ప్రత్యక్షమయ్యేవారు. ఇది మా అమ్మ గది. కుడివైపు ఇదిగో సరిగ్గా చూడు, మా అమ్మ చిన్నప్పుడు ఫోటో. ఇది హాలు. చూసావా ఇక్కడి నుంచి సముద్రం ఎంత స్పష్టంగా కనిపిస్తుందో? ఇటు చూడు, ఈ ఇంటికి సముద్రానికి ప్రహరీ గోడ మాత్రమే అడ్డు కదా. ప్రైవేట్ మాస్టర్ని తప్పించుకోవడానికి ఈ గోడెక్కి దూకేదాన్ని, ఈ బావి దగ్గర తేలేదాన్ని. ఇక్కడి నుంచి బీచ్కి ఒకటే పరుగు, ఆ నీళ్లలో ఆటలు, జాలర్ వాళ్ళతో పడవ ప్రయాణం. ఇదిగో ఇది దేవుడి గది. ఆ మూల పాలవెల్లి. ఈ మూల బీరువాలో మట్టి ఉండి ఉంటే అందులో డబ్బులు దాచేదాన్ని. అది నా కిడ్డీ బ్యాంక్. ఇది వంటిల్లు. ఇది బాత్రూమ్." ఉద్వేగంగా చెప్తున్న ఆమె ఒక్కసారిగా నిశ్శబ్దమైపోయింది. పెచ్చులూడిపోయిన స్తంభాన్ని చూస్తూ, "నాకు 7వ ఎక్కం ఎంత చదివినా అప్పచెప్పటం వచ్చేది కాదు. తాతగారికి కోపం వచ్చి ఈ స్తంభానికి తాడేసి కట్టేశారు. ఈ ఎక్కం అప్పచెప్తేనే తాడు విప్పుతానన్నారు. అయినా నాకు ఎక్కం రాలేదు. భయపడితే మాత్రం రాని చదువు వస్తుందా?" అందామె. హఠాత్తుగా ఏదో గుర్తొచ్చినట్లు అక్కడి నుంచి కచేరీ గది పక్కనున్న భాగం వైపు పరిగెత్తిందామె. "ఇదే నా ఆట రూమ్. ఆ దూలానికే ఊయలు కట్టి బొమ్మ పాపలు నూపేదాన్ని." ఆనందోద్వేగాలు పోటీ పడుతుంటే వివరిస్తోందామె. రాజు ఆమె వైపు భయం భయంగా చూస్తున్నాడు. ఎంతటి ఉద్వేగం! ఆట రూమ్ అనడంలోనే తెలుస్తోంది ఆమెలో ఉద్వేగపు హోరు. ఎక్కడ ఢిల్లీ, ఎక్కడ భీమ్లీ. పెళ్ళయ్యాక ఎక్కడికైనా వెళదామా అంటే భీమ్లీ అందామె. ఇల్లంతా హడావుడిగా తిరుగుతున్నామని చూసి, "ఇంక వెళదామా?" అడిగాడతను. పెళ్ళయ్యాక ఎక్కడికైనా వెళదామా అంటే భీమ్లీ అందామె. ఇల్లంతా హడావుడిగా తిరుగుతున్నామని చూసి, "ఇంక వెళదామా?" అడిగాడతను. ఆ మాటలకి లోతైన ధ్యానంలోంచి వెలుపలికి వస్తున్నట్లు అతని వైపు చూసింది. చుట్టూ చూసింది. తిరిగి మళ్ళీ మళ్ళీ చూసింది. నిశ్చేష్టురాలై చూస్తుందామె. అతను ఆ ఇంటినే చూస్తున్నాడు. పురాతనమైన బెళ్ల పెంకుటిల్లు. ఓవైపు పూర్తిగా కూలిపోయింది, మరోవైపు సగం ఒరిగిపోయింది. ఆమె అచేతనంగా చూస్తోంది. బాల్య స్మృతుల దివ్యకాంతుల సౌధం. ఇదేంటిలా శిథిల శకలాలతో కనిపిస్తోంది? ఆ ఇంటికి కొత్తదో పాతదో ఏదో ఒక రూపం ఉండి, తలుపులుండి, మనుషులుంటే ఆమె ఎలా రియాక్ట్ అయ్యేదో కానీ, అసలు అక్కడ ద్వారబంధాలు, గోడలు, తలుపులు కాదు. ఇల్లే లేదు. ఉన్నదంతా కూలిపోయిన గోడలు, ముక్కలైపోయిన పెంకులు. ఇల్లు కుప్పకూలిపోయిందనే లేకుండా మస్తిష్కంలో ముద్రించుకుపోయిన ఆ ఇంటి ఆనవాళ్ళు, జ్ఞాపకాలు, అనుభవాలు సజీవంగా గుండెల్లో కదులుతుంటే, ఆ ఇంట్లో అంగుళం అంగుళంలో ఏముండేవో అవి ఇప్పుడు అక్కడున్నట్లే, అక్కడ కనిపిస్తున్నట్లే వివరిస్తున్న ఆమెని ఆందోళనగా చూస్తున్నాడు అతను. వసుధని మనుషుల్లోకి తీసుకురావాలని, "ఎవరు వాళ్ళు?" అడిగాడు రాజు. వసుధ మెల్లగా తల తిప్పి అతను చూస్తున్న వైపు చూసి మెల్లగా అటువైపు నడిచి, "ఇది పూజారి గారి ఇల్లు కదండి?" అని అడిగింది. "అవునమ్మా" అందో స్త్రీ. "పూజారి గారు లేరా అండి?" అడిగింది వసుధ. "తగరఫల్సా పని మీద వెళ్ళారు. మీరెవరు?" సందేహంగా అడిగిందామె.
పోస్ట్ మాస్టర్ ఉండేవారుగా ఇంట్లో, గుర్తున్నారా? ఆయన మనవరాళ్ళండి అంది వసుధ. అంటే ఇందు కూతురివా? ఆశ్చర్యంగా అడిగిందామె. అవునండి. ఈ ఇల్లు ఇలా అయిపోయిందేంటండి? ఆతృతగా దుఃఖంతో అడిగింది వసుధ. ఇంటిని కొనుక్కున్న వాళ్ళ అబ్బాయికి వ్యాపారంలో బాగా కలిసొచ్చింది. విశాఖలో ఇల్లు కట్టుకున్నారు. అక్కడైతే అన్ని సరదాలు, హంగులు, దర్జాలు, సుఖాలుంటాయని అంతా విశాఖే వెళ్ళిపోయారు. ఆలనా పాలన లేక ఆ ఇల్లు ఇలా అయిపోయింది, పూజారి శ్రీమతి చెప్పింది. ఆ మాటలు వింటుంటే వసుధ గుండెల్లో బాధ సుళ్ళు తిరిగింది. పాతింటిపై ఎంత నిర్లక్ష్యమో! అలా అనుకోవడానికి వీల్లేదు కదా. కొనుక్కున్న వాళ్ళకి ఇంటితో ఏ విధమైన అనుబంధం ఉండకపోవచ్చు. అప్పట్లో తక్కువ ధరకు వచ్చిందని కొనుక్కొని ఉండొచ్చు. ఎక్కువ ధర వచ్చాక అమ్ముకోవచ్చు. లేక కొన్నాళ్ళు పోయాక మరో ఇల్లు కట్టుకోవచ్చు. వాళ్ళు బాధపడడానికో, ఈ ఇంటిని లక్ష్య పెట్టడానికో వాళ్ళకి ఇల్లు ఇచ్చిన జ్ఞాపకాలు లేవేమో. ఆమె కళ్ళ నిండా నీళ్లు. బాల్యస్మృతి ఓ సజీవ చిత్రమై ఇంటి రూపంలో పదిలంగా ఉందనే నమ్మకం గుండెల్లో జ్ఞాపకాలకి నిలయమై, ఆలయమైన ఇల్లు ఇలా కూలిపోయి శిథిలమై సకలమై కంటి ముందు కనిపిస్తుంటే ఆమె హృదయం శోకిస్తుంది. ఎందుకొచ్చాను ఇక్కడికి? నిండైన ఆ ఇల్లు అలాగే గుండెల్లో సజీవంగా ఉండేది కదా అనుకుంటూ, వెళదామా అందామే. అతని మనసు విలువెల్లాడింది. వసుధ ఆడిపాడిన ఇల్లు, చిన్నప్పుడు తిరిగిన ఇల్లు, పసితనపు మైమరపు రాగాలు పల్లవించిన చోటిది. సొంత ఊరు, సొంత ఇల్లు, సొంత పొలం వినటానికే ఎంతో ఆహ్లాదకరంగా ఉంటాయి. అవి అలా చివరి వరకు మిగిలితే ఇంకెంతో బాగుంటుంది. పొట్ట చేత పట్టుకుని దేశం ఏమిటి, ప్రపంచమంతా తిరిగే మానవునికి కొన్నాళ్ళకి సొంత దేశం కూడా ఉంటుందా? ఏమో, ఎవరికి తెలుసు. ఈ ఇల్లు అమ్ముతానని ఏమైనా అన్నారా అండి? అడిగాడు అతను. అమ్మేస్తారంట, ఉండండి అడ్రస్ ఇస్తాను. లోపలికి వెళ్ళింది పూజారి శ్రీమతి. ఎందుకు అడిగింది వసుధ. కొందాం. ఎందుకు? నీకిష్టంగా అన్నాడు అతను. ఆమె మనసు ఉప్పొంగిన సముద్రమైంది తన ఇష్టంపై రాజుకు ఉన్న ప్రేమను చూసి. మన దగ్గర డబ్బు లేదుగా అంది వసుధ. విశాఖలో స్థలం అమ్మేద్దాం. విశాఖ భీమ్లీ రోడ్లోదా? అనుమానంగా అడిగిందామె. అదేంటి? వద్దు, అది నీకు ఇష్టంగా అందామె. ఇష్టమే తప్ప జ్ఞాపకాలు, అనుభూతులు లేవుగా. వద్దనకు. డబ్బు కాస్త కష్టమైనా ఈ ఇల్లు తప్పక కొందాం అన్నాడు రాజు. పూజారి శ్రీమతి ఇచ్చిన అడ్రస్ కాగితాన్ని విప్పి చూడనైనా చూడకుండా గుప్పిలి బిగించి స్కూటర్ ఎక్కిందామె. నేలను చదును చేసి, కొత్త పునాదులేసి, కొత్త గోడలు లేపి, పెంకుటిల్లో 3 అంతస్తుల మేడో కట్టొచ్చు. కానీ ఆనాటి ఇల్లు అవదుగా. ఆనాటి బాల్యస్మృతుల ఆనవాలు దొరకని ఆ ఇల్లెందుకు? ఆమె గుప్పిలు విప్పింది. చిరునామా కాగితం ఎగిరిపోయింది. ఇది ఆడిపాడిన ఇల్లు. ప్రతి ఒక్కరికి ఇలాంటి ఆడిపాడిన ఇంటితో మధురమైన జ్ఞాపకాలు ఉంటాయి కదా. ఇది ఈసారికి. వచ్చేసారి మరో మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.